హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో జియో సినిమా ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది యానిమే ఫ్యాన్స్ కి. లిటరల్లీ 62 యానిమేలు ఒక్క నైట్ లో రిలీజ్ చేశారు. అండ్ అది చూడగానే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అండ్ అసలు మ్యాటర్ ఏంటి బ్రో, అంతలా ఎందుకు రిలీజ్ చేశారు అనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే డీమోస్ లేరు, ఇంకో 2-3 యానిమేలు తెస్తానన్నారు కదా, ఇన్నెందుకు తెచ్చారు అనుకుంటున్నారు. దాని వెనకాల రేజర్ ఏంటి, ఒకేసారి ఇన్ని రేజర్ రిలీజ్ అయ్యాయి కదా, అంత డబ్బులు పెట్టారా అది ఇది అని అనుకుంటారు. అదంతా ఏం లేదు, అదంతా నేనైతే మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్లీ చాలా మందికి వస్తున్న డౌట్ కొన్ని ఉన్నాయి, అవి క్లారిఫై చేద్దాం, తర్వాత మ్యాటర్లోకి దిగుదాం. అండ్ ఇంకొకటి, ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, బికాస్ చాలా ఇన్ఫర్మేటివ్. అండ్ జియో సినిమాకి ఇప్పటి నుంచి మనం సపోర్ట్ చూపించిన ఫ్యూచర్లో అయితే వాళ్ళు ఇంకా ఎక్కువగా తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడున్న యానిమేస్కి మనం ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవడం వర్తా అంటే నో. అది ఎందుకు అనేది మ్యాటర్లోకి వెళ్ళి నాకు చూద్దాం. ఇక మ్యాటర్లోకి దిగిపోదాం. సో ఫస్ట్లీ కొన్ని డౌట్ ఉన్నాయని చెప్పాను కదా, అది చూసుకుంటే 29 రూపీస్. సో వాళ్ళు రీసెంట్గా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు, ఏంటంటే 29 రూపీస్ పెట్టి మీరు డీమన్ స్లేయర్ చూడొచ్చు అని చెప్పి. సో ఇక్కడ చూసుకుంటే అందరూ ఏమనుకున్నారు, డీమన్ స్లేయర్ చూడాలంటే సీజన్ 4 29 రూపాయలు పెట్టాలా బ్రో అని చెప్పి అడుగుతున్నారు. నో, 29 రూపీస్ ఏంటంటే వాళ్ళ మంత్లీ ప్లాన్ అనమాట. మీరు 29 రూపాయలు పెట్టి ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవచ్చు జియో సినిమాలో చూసుకుంటే. దాన్ని 29 ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే, ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం అంత తక్కువకి మంత్లీ ప్లాన్ అయితే ఒక రిలీజ్ చేశారు, అది కూడా ఫుల్ హెచ్డీ తోటి వితౌట్ ఎనీ యాడ్స్. సో కాబట్టి దాన్ని అయితే వాళ్ళు హైలైట్ చేస్తున్నారనమాట, అంత తక్కువకు ఉండడం వల్ల. సో ఇది వర్తా బ్రో అంటే డెఫినెట్లీ వర్త్ 29 రూపీస్. ఎందుకంటే అక్కడ హెచ్బిఓ షోస్ చాలా ఉన్నాయి, అది కూడా తెలుగు డబ్లో. ఇన్ఫ్యాక్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ ఆర్ ద లాస్ట్ ఆఫ్ ఐజ్ అవి కూడా. పీకాక్ ప్లస్ షోస్ ఉన్నాయి, హాలీవుడ్ మూవ్స్ బోల్డ్ అని ఉన్నాయి, హ్యారీ పాటర్ సిరీస్ ఉంది మన లాంగ్వేజ్లో, అది ఒక్కటే చాలు 29 రూపాయలు పెట్టడానికి. సో అలాంటి మంచి మంచి ఉన్నాయి. ఇప్పుడు యానిమే కూడా రిలీజ్ అయింది, సో వై నాట్. ఇక ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ యానిమే విషయానికి వెళ్ళిపోతే, డీమన్ స్లేయర్ సీజన్ 4 తెస్తా అన్నారు కదా బ్రో, అది వీక్లీ వస్తుంది అంటే ఎస్ వీక్లీ వస్తుంది. తెలుగు డబ్ వస్తుంది అంటే నో. తెలుగు డబ్ చూసుకుంటే క్రంచీరోల్ వాళ్ళు తీసుకొస్తారు, అది కొంచెం టైం పడుతుంది. వీళ్ళైతే ప్రస్తుతానికి రీజనల్ డబ్స్ ఏమీ తీసుకొని రావట్లేదు, దానికి ఇంకో 2-3 నెలల టైం పట్టొచ్చు. సో దాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఇప్పుడు ఇక్కడ యానిమేస్ ఇన్ని రిలీజ్ చేయడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే మ్యూష్ ఏషియా. సో మ్యూష్ ఏషియా ఉన్నారు కదా మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. సో మ్యూష్ ఏషియా అనేది ఒక డిస్ట్రిబ్యూటర్ అనమాట, ఏషియా మొత్తంలో వాళ్ళు యానిమేని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కొని. సో ఆ డిస్ట్రిబ్యూటర్ తోటి వీళ్ళు కొలాబ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న యానిమేషన్ అయితే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. సో అంతకంటే ఇక్కడ పెద్ద మ్యాటర్ అయితే లేదనమాట. ఇక్కడ డైరెక్ట్గా కొనలేదు, గుర్తుపెట్టుకోండి, కొలాబ్ మాత్రమే. కొలాబ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, వీళ్ళు తక్కువ ఖర్చుకి యానిమేస్ అయితే వాళ్ళ దగ్గరకు వస్తాయి, కాబట్టి వీళ్ళు ఒకేసారి ఇన్ని రిలీజ్ చేశారు. ఐ మీన్ అంబానీ భయ్యా, డబ్బులు ఆ మాత్రం పెట్టలేడా. సో వీటిలో ఇప్పుడు 62 యానిమేస్ ఉన్నాయని నువ్వు గ్యారెంటీకి చెప్తున్నావు కదా బ్రో, వాటిలో ఏమేమి ఉన్నాయో కొంచెం చెప్తావా అని చెప్పి అడగొచ్చు. సో ఇప్పుడైతే దాంట్లోకి దిగిపోదాం. మీకు ఎక్కడైతే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, యువర్ ఫేవరెట్ యానిమే షోస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్లీ డీమన్ స్లేయర్ ఉంది. ఆ డీమన్ స్లేయర్ సీజన్ 4 కాదు, సీజన్ 1. సీజన్ 4 యాక్చువల్లీ ఈ రోజు రిలీజ్ అవుతుంది. సో సీజన్ 4 ఈరోజు వచ్చిన తర్వాత అది కూడా రిలీజ్ అవుతుంది దీంట్లో. ఇక్కడ చూసుకుంటే సీజన్ 1 మొత్తం ఒక్కటే రిలీజ్ చేశారు, మొత్తం రిలీజ్ చేశారు. సీజన్ 2 మూవీ ఇవన్నీ ఇంకా రిలీజ్ చేయలేదు, సో అవి రిలీజ్ చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ దాని తర్వాత సెకండ్ స్పై ఫ్యామిలీ. స్పై ఫ్యామిలీ చూసుకుంటే మీకు సీజన్ 1 మాత్రమే ఉంది, ఇది కూడా సీజన్ 2 అయితే లేదనమాట. వాట్ కెన్ వి సే, చూద్దాం, మేబీ ఇన్ ఫ్యూచర్ సీజన్ 2 తీసుకొస్తారేమో. మోబ్ సైకో చూసుకుంటే అది కూడా ఓన్లీ సీజన్ 1 మాత్రమే. నేను అన్నీ ఉన్నాయేమో అనుకున్నా, టోక్యో రివెంజర్స్ అని ఉన్నాయా, ఇది కూడా సీజన్ 1. అన్నీ అయితే సీజన్ 1 మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చాలా యానిమేస్ ఉన్నాయి. వీటిలో బెటర్ ఏంటంటే డీమన్ స్లేయర్, స్పై ఫ్యామిలీ, మోబ్ సైకో, టోక్యో రివెంజర్స్, అసాసినేషన్ క్లాస్ రూమ్, స్వార్డ్ ఆర్ట్ ఆన్లైన్, స్లైమ్, గాబ్లిన్ స్లేయర్, బొఫురీ, గోల్డెన్ కామిక్, సెల్స్ ఎట్ వర్క్. సో వీటన్నిటిని అయితే మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఇదైతే చూడలేదన్నమాట. ఆరు వెల్కమ్ టు డీమన్ స్కూల్ ఇరుమాకున్ కూడా బాగానే ఉంటుంది. సెల్స్ ఎట్ వర్క్ బాగుంటుంది. ఆ హీరోన సోరా, ఇంకా ఏమున్నాయి బెటర్ యానిమేస్. సో హిటోరి బొచ్చు కూడా బాగుంటుంది. హ్యోకా తోపు, అసలు ఇదైతే హ్యోకా అయితే తోపు. వన్ సీజనే, అది ఎప్పుడు వస్తుందో సీజన్ 2, దానికోసం వెయిటింగ్ అనమాట. కొమ్మ బీర్ బాగుంటుంది, కొమికాకో బాగుంటుంది. సో ఇలాగ బోలెడైన యానిమేస్ ఉన్నాయి. సో ఇదిగో మై సెంపాయ్ జెనోంగోయర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రీమియం మెంబర్షిప్ తీసుకోండి, బట్ ఓన్లీ యానిమే చూడడానికి తీసుకుంటా అంటే నో. ఎందుకంటే ఇక్కడ అవైలబుల్లో ఉన్న ప్రతి యానిమే మీకు క్రంచీరోల్లో ఉంది, అంతేకాకుండా మ్యూష్ ఏషియా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. సో అంత డబ్బులు పెట్టి వీటిని తీసుకోవడం అవసరమా మీకు ఒకవేళ తెలుగు డబ్బులో చాలా చూస్తాం బ్రో, హ్యారీ పాటర్, హెచ్బిఓ షోస్ చాలా మంచి ఉన్నాయి. సో అవి కూడా చూస్తానంటే మాత్రం తీసుకోండి, ఇట్స్ ఎ గ్రేట్ చాయిస్. 29 రూపాయలకి అన్ని కంటెంట్ ఇవ్వడం అంటే. సో అదనమాట జియో సినిమా గురించి నేను చెప్పాలనుకున్నది. సో ఈ యానిమేస్ 62 ఉన్నాయని చెప్పాను కదా. సో 62 ఏంటి ఏమనేది మొత్తం చెప్పడం వేస్ట్, కాబట్టి మెయిన్ ఏదో చెప్పాను. 62 అయితే లిస్ట్ డెఫినెట్లీ ఉంది. మీకు ప్రీమియం మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా కానీ 62 ఏమేమి ఉన్నాయో చూడొచ్చు. సో వెళ్ళిపోయి 62 యానిమేస్లో మీకు నచ్చిన యానిమే ఏదైనా ఉందా, మీరు వెయిట్ చేస్తున్న యానిమే ఏదైనా ఉందా అనుకుంటే మాత్రం వెళ్ళి చెక్ చేయండి. చూడాలనుకుంటే తీసుకోవడం లేదనేది మీ ఇష్టం అనమాట. సో చూసారు కదా, ఇది వాటి వీడియో. మరి